ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు. గంగానది ఒడ్డున ఎక్కడ తవ్వినా ఆ బావిలో గంగనీరు వస్తుంది ఇక్కడ. అలాగే నీ దగ్గరికి వచ్చి ఎవరు ఎలా భావిస్తే దానికి తగ్గట్టు కనబడుతూ ఉంటావు. మా దృష్టిలో మాత్రం నువ్వు పరతత్వము మాకు అని అన్నమయ్య చక్కని సమన్వయం చేశాడు. అంటే అన్నమయ్య కాలానికి కూడా ఈ వాద వివాదాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం తక్కువ ఉన్నాయండి, ఇప్పుడు ఉంటూనే ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అయితే వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారని చెప్తున్నారు కదా, మరి మీరేం చెప్తారు అని మీరంటే మన మాటలు పనికిరాదు, శాస్త్రం మాటలే కావాలి ఎప్పుడైనా. నా మాట మీ మాట కాదు ప్రమాణం, శాస్త్ర ప్రమాణం కావాలి ఇక్కడ. అందుకే శాస్త్ర ప్రమాణం తీసుకుందాం. శాస్త్ర ప్రమాణంలో ఈయన నారాయణుడంలో సందేహం లేదు. కానీ ఇలా భిన్న భిన్న రూపాలతో దర్శించవచ్చా, అది తప్పులేదు. ఎందుకంటే అన్నమయ్య ఒక్క మాట చెప్పాడు, హరి అవతారములే అఖిల దేవతలు, సర్వదేవతలు విష్ణు స్వరూపాలే. నారాయణాత్ బ్రహ్మాజాయితే, నారాయణాత్ రుద్రోజాయితే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే అని వేదమాత చెప్తోంది కదా. కనుక సర్వదేవతలు విష్ణు రూపమైనప్పుడు విష్ణువులో వారు అభిష్టదైవాన్ని దర్శించేది తప్పేమున్నది ఇక్కడ. అయితే ప్రాచీన స్తోత్ర సాహిత్యంలో ఒక అద్భుతమైన మహిమాన్వితమైన ఒక స్తోత్రం దొరుకుతుంది. ఇది ఎక్కువ ప్రాచుర్యంలో లేదు, కానీ మనం ప్రాచుర్యం చేసుకోవచ్చు దాన్ని. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక విషయం మనకి లోకాల్లో కనబడచ్చు, కానీ ఇది అత్యంత అరుదైన స్తోత్రం. ఇది ఇక్కడ ఈ అరుదైన స్తోత్రము స్తోత్రవాంగ్మయంలో కనబడుతున్నది. ఆ స్తోత్రం పేరు కలిసంతారణ స్తోత్రము అని పేరు దానికి. అది ఇప్పుడు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇది మొత్తం వెంకటేశ్వర తత్వాన్ని ఆవిష్కరించేటువంటి స్తోత్రం. ఇది సప్తర్షులు చేసినటువంటి స్తోత్రం. 7 మహర్షులు వెళ్ళి స్వామివారిని 7 స్తోత్రాలు చేశారు ఇక్కడ. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్లోకం, చిన్న శ్లోకం అండి. అది కానీ మనం జాగ్రత్తగా పట్టుకుంటే ఇప్పుడు ఈ వాద వివాదాలన్నిటికీ మన సమాధానం చెప్పవచ్చు ఇక్కడ. శేషాచలం సమాసాద్య కశ్యపాద్య మహర్షయ వెంకటేశం రమానాథం శరణం ప్రాపు రంజస. ఈ స్తోత్రం చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి. సప్తర్షులు అంటే కశ్యపాద్య మహర్షయ, కశ్యపుడు మొదలైన సప్తర్షులు శేషాచలానికి చేరుకొని వెంకటేశుని శరణు వేడారు. శరణు అంటే నువ్వే దిక్కును ఆశ్రయించడం. ఏ వెంకటేశుని? రమానాథం. ఆ మాట అక్కడ చెప్పేస్తున్నాడు పురాణవేత్త. రమానాథం అంటే లక్ష్మీపతిని. లక్ష్మీపతి అంటే ఎవరు? విష్ణువేగా. కానీ విష్ణువైన వెంకటేశ్వరుని శరణు వేడారు. శరణు వేడి స్తోత్రం చేశారు. అది 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాల స్తోత్రానికి కలిసంతారకం ముఖ్యం స్తోత్రమేత జపేన్నర సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి. ఇదొక మాట చెప్పాడు ఇక్కడ. ఎవరైతే ఈ కలిసంతారకమనబడే సప్తర్షి స్తోత్రాన్ని చదువుతారో వారికి విష్ణువు ప్రసన్నుడవుతాడు. అంటే ఎవరి మీద ఈ స్తోత్రం? విష్ణువుపై కదా. కానీ వెంకటేశ్వరుడు విష్ణువని స్తోత్రం ఉపోద్ఘాతంలోనే చెప్పారు. ఇప్పుడు స్తోత్రం మొదలవుతోంది. భక్తి శ్రద్ధలతో పట్టుకుందాం. కశ్యప ఉవాచ. కశ్యపుడు చెప్తున్నాడు, కాది హ్రీమంత విద్యాయా ప్రాప్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాక్ష తామహం శరణం భజే. ఇది కశ్యపుడు చేసిన స్తోత్రం. కాది హ్రీం అంత విద్యాయా. ఇది మంత్రశాస్త్రం అండి, సామాన్యమైన మాటలు కావు ఇక్కడ. కా ఆది హ్రీం అంత. కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే ఏ విద్య ఉన్నదో ఆ విద్య పరదేవతని తెలియజేస్తుంది, అంటే పరాశక్తిని తెలియజేస్తుంది. ఆ పరాశక్తే కలౌ శ్రీ వెంకటేశాక్ష. కలిలో శ్రీ వెంకటేశ రూపంలో కనబడుతున్నది ఆ పరదేవత. ఏ పరదేవత? కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే మంత్రము ద్వారా ఉపాసింపబడుతున్న పరదేవత. ఎవరా పరదేవత అండి? లలితా త్రిపుర సుందరి. తెలుసుకోండి ఇక్కడ. లలితా త్రిపుర సుందరి ఆ దేవి. కనుక వెంకటేశ్వరుడు ఎవరు? లలిత. లేకపోతే ఆ లావణ్యం ఏమిటండి? లోకాతీత లావణ్యం ఉంటే లలిత అనాలి ఇక్కడ. అంత సౌందర్యం. పైగా ఆవిడ త్రిపుర సుందరి కదా, ఈయన పరమసుందరుడు కదా. కనుకనే ఈవిడ స్త్రీయే. వెంకటేశ అనేది స్త్రీమూర్తియే. కాది హ్రీం అనే మాట పంచదశి మంత్రం అది. ఎందుకంటే మంత్రాన్ని మామూలు శ్లోకాల్లోనూ సభల్లోనూ చెప్పకూడదు, అది మర్యాద. అందుకే ఇక్కడ కూడా మంత్రమంతా రాయలేదు మహానుభావుడు. కాతో మొదలై హ్రీంతో పూర్తుంది అన్నాడంతే. అంటే 15 అక్షరాల మంత్రం. దీనికే పంచదశి అంటారు. ఆ 15 అక్షరాలు చెప్తారా? రాసుకుంటాం అంటే మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. సదసి న ప్రకాశయేత్. శాస్త్రమే చెప్తుంది ఇక్కడ. మంత్రాన్ని సభల్లో చెప్పకూడదు. ఈ రోజుల్లో ప్రింట్లు చేసేస్తున్నారు, సీడీల్లో రికార్డులు కూడా చేస్తున్నారు. ఇది కలి ప్రభావం, పరమ దుర్మార్గం అని మాత్రం తెలుసుకోండి ఇక్కడ. మహామంత్రాలు అలాగా ప్రింటులు చేసి పంచకూడదు. స్తోత్రాలు నామాలు పర్వాలేదు.
అందుకే ఇక్కడ కశ్యప ప్రజాపతి, కశ్యప మహర్షి, ఆయన కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే పంచదశి విద్య. ఈ విద్యకే మరొక పేరు శ్రీ విద్య. శ్రీ విద్య ద్వారా ప్రతిపాదింపబడేటటువంటి స్వరూపమే ఈ వెంకటేశ్వరుడు అన్నారు. ఎవరు? కశ్యప ప్రజాపతి. ఆ ప్రక్కనే ఉన్నాడు అత్రి మహర్షి. ఆయన ఏమంటున్నాడు విందాం. అకారాది క్షకారాంత వర్ణైర్య ప్రతిపాద్యతే కలౌ స వెంకటేశాఖ్య శరణం మే ఉమాపతి. ఆయన అంటున్నాడు అత్రి మహర్షి, ఉమాపతి ఇతడు అన్నాడు. ఉమాపతి అంటే ఎవరు? పార్వతీపతి అయిన పరమేశ్వరుడు. ఆయన ఎవరంటే అకారాది క్షకారాంత వర్ణాద్యై ప్రతిపాదిత. ఆతో మొదలై క్షాతో పూర్తయ్యే అక్షరములన్నీ ఎవరి స్వరూపమో ఆ శివుడు ఇతడు అన్నాడు. ఎందుకంటే శివుడు అక్షర రూపుడు. పంచాక్షరం నుంచే 50 అక్షరాలు వచ్చాయని శాస్త్రం చెప్తున్నది. మాతృకా వర్ణములవన్నీ కూడా ఇప్పటికీ మనకి కొన్ని క్షేత్రాల్లో, ముఖ్యంగా రామేశ్వరంలో 50 శివలింగాలు ఉన్నాయండి. 50 శివలింగాలంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లింగం చొప్పున పెట్టారు ఇక్కడ. అందుకే మన వాళ్ళు అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమశివాయలు ఎందుకు రాస్తారంటే అక్షరాలన్నీ ఆయన నుంచి వచ్చాయి కనుక. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఓ నమః శివాయ, సిద్ధం నమః, అక్షర రూపుడు ఆయన. కానీ అక్షరములన్నీ ఎవరి రూపమో ఆ ఉమాపతి అయిన శివుడు ఈయన అన్నాడు. ఎవరు? అత్రి మహర్షి. భరద్వాజుడు ఆ పక్కనున్నాడు, 3వ మహర్షి. ఆయన అంటున్నాడు, భగవాన్ భార్గవీకాంతో భక్తాభిప్సిత దాయక భక్తస్య వెంకటేశాక్షో భరద్వాజస్య మే గతి. భగవాన్ భార్గవీకాంత. భార్గవీకాంతుడు అంటే లక్ష్మీపతి అని అర్థం. భార్గవి అంటే లక్ష్మి. భృగు ప్రజాపతి కుమార్తెగా ఆవిర్భవించిన తల్లి విష్ణువుని చేపట్టింది కనుక మహాలక్ష్మి యొక్క పతి కనుక భార్గవీకాంతుడు. అంటే ఎవరు? విష్ణువే అంటున్నాడు భరద్వాజుడు. ఈయన భక్తాభిప్సిత దాయక, భక్తులకి అభీష్టాలు నెరవేర్చేటువంటి స్వామి. ఇప్పుడు విశ్వామిత్రుడు వారు వచ్చారు. ఆయన చెప్తున్నారు, విరాట్ విష్ణుర్విధాతాచ విశ్వవిజ్ఞాన విగ్రహ విశ్వామిత్రస్య శరణం వెంకటేశో విభుస్సదా. ఇది విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట. విరాట్ పురుషుడైన విష్ణువే విధాత. విధాత అంటే బ్రహ్మదేవుడని కూడా వ్యవహారం ఉంది. బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క ఒక రూపమే కదండి. కానీ విరాట్ పురుషుడైన విష్ణువు అని చెప్తూనే విధాత అన్నారు. విధాత అంటే బ్రహ్మదేవుడు అనుకోవచ్చు, కానీ అనుకోవలసిన అవసరమూ లేదు, అనుకున్నా తప్పు లేదు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రులు 3 కూడా విష్ణు స్వరూపం కనుక. కానీ విధాత అంటే విధానము ఏర్పరచువాడు అని అర్థం. ఇక్కడ విధానం అంటే సిస్టమ్. ఈ ప్రపంచమంతా ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుందో లేదో చెప్పండి. ఇక్కడ ఋతువులు, సూర్యోదయం, చంద్రోదయం, కాలం అన్ని విధానములు. ఈ విధానం ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసిన వాడెవడు? వాడు విధాత అంటే నారాయణుడు. విరాట్ పురుషుడైన విష్ణువు విధాత. ఆయన విశ్వ విజ్ఞాన విగ్రహ. గొప్ప మాటలండి ఇక్కడ. ఒక ఇల్లు మనం కట్టామంటే కట్టడానికి ముందు ఆ ఇల్లు ఇలా కట్టాలని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇంటి రూపంలో కనబడింది. అరే, ఇంటి నిర్మాణానికే వెనకాల ఒక ఇంజనీరింగ్ జ్ఞానం ఉందే, మరి విశ్వ నిర్మాణం వెనకాల ఒక విజ్ఞానం ఉండాలిగా. ఆ విజ్ఞానమే విష్ణువు. తెలుసుకోండి ఇక్కడ. విశ్వ విజ్ఞాన విగ్రహ, అదే విరాట్ పురుషుని స్వరూపము. ఆయనే ఈ వెంకటేశ్వరుడు అన్నారు. ఎవరు? విశ్వామిత్రుల వారు. ఇక గౌతమ మహర్షి ఆయన చెప్తున్నాడు, 5వ మహర్షి. గౌహు గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభు శరణం గౌతమస్యాస్తు వెంకటాద్రి శిరోమణి. ఈ వెంకటాద్రి శిరోమణి అయిన స్వామి గౌరీశ ప్రియుడు. చాలా గొప్ప మాట అండి. గౌరీశ ప్రియుడు అంటే గౌరీశుడు అంటే శివుడు. శివునికి ప్రియమైనటువంటి గోపతి అంటే గోపాల కృష్ణమూర్తి, గోవిందుడిన. అందుకే గోవిందో గోపతిర్విభు, గోవుల్ని నడిపినటువంటి వాడు. అన్నమయ్య కీర్తనలో చెప్తాడు, అక్కడ ముట్టే ఇక్కడున్నాడని. అంటే ఏ స్వామి కృష్ణావతారం ఎత్తి అవతరించి జగతను అనుగ్రహించాడో ఆ పరిపూర్ణమైన కృష్ణావతారమే వెంకటేశ్వర రూపంను ప్రతిపాదన చేశాడు. ఇందులో సందేహమేం లేదండి ఇక్కడ. అందుకే ఆ గోపాలకృష్ణుడే గోవిందుడు. ఆయన శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు. ఆయనే వెంకటాద్రి శిరోమణి అన్నాడు గౌతమ మహర్షి. జమదగ్ని చెప్తున్నాడు చూడండి, జగత్కర్త జగద్భర్త జగద్ధర్త జగన్మయ జమదగ్నే ప్రపన్నస్య జీవేశో వెంకటేశ్వర. జగత్తుని కలిగించి పెంచి లయింపజేసేటువంటి జనార్దనుడున్నాడో, అంటే జగద్రూపుడైన జనార్దనుడు జగన్నాథుడు, సర్వజీవులకి ఈశ్వరుడైనటువంటి ఆ జనార్దనుడే ఈ వెంకటేశ్వరుడు అన్నాడు జమదగ్ని. ఇక వశిష్ఠ మహర్షి, ఆయన 7వ మహర్షి. ఈయన సాక్షాత్ బ్రహ్మమానసపుత్రుడు, ప్రథమ మహర్షి. ఈయన వశిష్ఠుల వారు మొదటి మహర్షి. మరి ఆయన చెప్పాడంటే అద్వైతమే చెప్తాడు. అది ప్రతిపాదన చేస్తున్నాడు చూడండి. వస్తు విజ్ఞాన మాత్రం
యన్ నిర్విశేషం సుఖంచ సత్ తద్బ్రహ్మైవాహమస్మీతి వెంకటేశం సదా భజే. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పరాకాష్ఠకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ విష్ణువా శివుడా ఇవేవీ లేదు. ఇందులో చెప్తున్నది ఏమిటి అంటే జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది అన్నాడు. ఇది ఇక్కడ వచ్చేటప్పటికి వేదాంతం. సామాన్యం విశేషము అని. విశేషము అంటే పర్టికులర్, సామాన్యం అంటే జనరల్. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పర్టికులర్, ఒక వస్తువు ఎర్రగా ఉంది, ఒక వస్తువు పసుపుగా ఉంది అంటే ఆ వస్తువుకి సంబంధించిన జ్ఞానం అది. అంతేగాని పసుపు ఎరుపు దాంట్లో ఉండదు, ఎరుపు పసుపు దాంట్లో ఉండదు. ఇలా ప్రతిలోనూ మనం ప్రతి వ్యక్తిని చూస్తున్నప్పుడు, ప్రతి వస్తువుని చూస్తున్నప్పుడు ఆ వస్తు జ్ఞానం వస్తువుదే, మనిషి జ్ఞానం మనిషిదే. ఈ అవయవాల్లోనే ఈ భేదాలన్నీ ఉంటాయి. బయటికి కనబడేటటువంటి స్వరూపాలలోనే భేదాలు కనబడుతుంటాయి. కానీ వీటన్నిటిలో వ్యాపించిన చైతన్యం మాత్రం ఒక్కటే. అది విశేషం కాదు, సామాన్యం. విశేషం అంటే పర్టికులర్, సామాన్యమైనది చైతన్యం. ఎందుకంటే ప్రతివాడు కూడాను ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక నల్లవాడు, ఒక తెల్లవాడు, ఒక రాజు, ఒక పేద, ఇలా భేదాలు ఉంటాయి. కానీ ప్రతివాడు నేను అని మాత్రమే అంటాడు. నేను మాత్రం వీళ్ళందరికీ కామన్ అవునా కదా చెప్పండి. ఇక్కడ ఆ నేనెవరు? అహం. ఆ నేను ఎవరు అంటే నువ్వు నేను అనడానికి కారణం నీలో ఉన్న ఈశ్వరుడు. శరీరం బయటకు కనబడుతుంది, కానీ నేననే చైతన్యం నీలోంచి ప్రసరిస్తుంది. ఇక్కడ అనేక మంది ఉండవచ్చు, కానీ అందరిలోని నేననే చైతన్యం మాత్రం కామన్. దానికి మీరు ఏం తగిలిస్తారనేది వేరే విషయం. ఏమంటే నేను ఉద్యోగిని, నేను ఒక స్త్రీని, నేను బాధల్లో ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఇవన్నీ నేనుకు తగిలిన ట్యాగులు. అసలు మాత్రం నేనే. ఆ నేననేది ఏదుందో అది ఈశ్వర చైతన్యం. అది అందరిలో సామాన్యంగానే ఉన్నది. అది తెలుసుకోగలిగితే ఈ శరీరానికి ఆవల ఉన్న పరమాత్మను పట్టుకోగలం. అది తెలుసుకోమనే రమణ మహర్షి బోధించారు మనకి ఇక్కడ. ఆ నేను ఏదో, ఆ నేనుకు మూలమైన పరబ్రహ్మ ఎవడో ఆ పరబ్రహ్మే ఈ వెంకటేశ్వరుడు అన్నాడు వశిష్ఠ మహర్షి. ఎంత గొప్పగా భావన చేశాడు ఇక్కడ. అంటే వశిష్ఠుని దృష్టిలో ఎవడైనా సర్వజీవులు యందు అహం రూపముగా ప్రకాశించినటువంటి పరబ్రహ్మయే ఇతడు అన్నాడు వశిష్ఠులు వారు. ఇంత అద్భుతమైన స్తోత్రం మనకి తెలియకుండా వెళ్ళిపోయిందంటే కొంచెం బాధాకరమే. అందుకే ఇది ఎక్కువ వ్యాప్తి అవ్వాలి. ఇది తెలుసుకున్నాం. ఇలా వశిష్ఠులు వారు స్తోత్రం చేశారు. తద్బ్రహ్మైవాహమస్మీతి తద్బ్రహ్మ ఏవ అహం అస్మి ఇది వెంకటేశం భజే సదా. సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయ పఠేన్నరః సో అభయం ప్రాప్నుయాత్ సత్యం సర్వత్ర విజయీ భవేత్. ఈ సప్తర్షి స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి అభయం లభిస్తుంది, విజయం లభిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు దీని గురించి మనం పరామర్శ చేద్దాం. ఈ స్తోత్రం వినగానే వెంటనే కొంతమందికి ఈయన విష్ణువు కాడా అని వేడెక్కిపోనక్కర్లేదు. ఈయన విష్ణువే అని స్తోత్ర ప్రారంభంలోనే ప్రతిపాదన చేశారు. ఈయన రమానాథుడు అని, ఈయన విష్ణువు అని స్పష్టంగా మొదట్లోనే చెప్పారు. అంటే విష్ణువే వెంకటేశ్వరుడు. కానీ వారి వారి యొక్క తపశ్శక్తి చేత ఆ విష్ణువు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గోచరించాడు ఇక్కడ. అంటే మనం ఏ దేవతని పూజించినా ఆ దేవత పరమాత్మ యొక్క రూపమే. ఆ పరమాత్మను విష్ణువు అనుకుంటే విష్ణువు, శివుడు అనుకుంటే శివుడు. ఇది ఒక్కటి హిందూ మతం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరంలో ఉందండి. అది తెలిస్తే అన్నీ ఏకత్వమే ప్రతిపాదించుకుంటే. వెంకటేశ్వరుడు ఏకత్వాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంత స్తోత్రం చేశారు కదా సప్తర్షులు. చేసిన తర్వాత ఏం చేశారు ఇది మనం చూడాలి. స్తోత్రం చేసి సంతోషంగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేగాని నువ్వు అమ్మవారు అంటావా, నేను విష్ణువు అంటాను కొట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడు కలికాలం ఇంకా రాలేదు, వీళ్ళల్లో కలిబుద్ధులు లేవు. తెలుసుకోండి ఇక్కడ. ఏకం సత్విప్రా బహుధా వదంతి అనేటువంటి వేదవాక్యం ఇక్కడ ఉన్నది. హిందూ ధర్మానికి అతి సూత్రవాక్యం ఇదే, గుర్తుపెట్టుకోండి. అందుకు వైష్ణవులు, శైవులు ఇంకా కొట్టుకుంటున్నారంటే అజ్ఞానం ఎంత పేరుకుపోయిందో ఆలోచించండి ఇక్కడ. అది ఉండకూడదు, ఉంటే హిందూ ధర్మానికి మనుగడ లేదు. ఒకప్పుడు ఇలాగా కొట్టుకుంటూ ఉంటే శంకర భగవత్పాలు వచ్చి మనం రక్షించారు. శంకరులు అద్వైతం చెప్పారా, ఇంకోళ్ళు వచ్చి విశిష్టాద్వైతం చెప్పారా, అద్వైతం గొప్పదా విశిష్టాద్వైతం గొప్పదా, ఈ చర్చ మనకొద్దు, పండితుడు కుదిరేద్దాం. కానీ శంకరుల వల్ల జరిగిన ఒక ఉపకారం మాత్రం మనం తెలుసుకోవాలి. శంకరుల వల్ల హిందూ ధర్మంలో విష్ణువైనా శివుడైనా అమ్మయ్యైనా ఏదైనా భేదం లేకుండా దండం పెట్టగలిగే సంస్కారం శంకర సంప్రదాయంలో ఉంది. అందుకే శంకరులు జగద్గురు అయ్యారు ఇక్కడ. అంతేగాని ఒక శాఖని పట్టుకుని మిగిలిన శాఖల్ని విమర్శిస్తూ ఇతడే దేవుడు, మిగిలిన దేవతలను పట్టుకుంటే నశించిపోతారు అనేది పరాయి దేశాల నుంచి పుట్టిన మతాల భాష తప్ప మన మతంలో భాష ఉండదు. తెలుసుకోండి ఇక్కడ. శివుల్లో కూడా విష్ణువుని చూడగలిగితే వాడు పరమ వైష్ణవుడు, విష్ణువులో కూడా శివుణ్ణి చూడగలిగితే వాడు పరమశైవుడు. తెలుసుకో. సర్వదేవతాత్మకుడిగా మన ఇష్టదైవాన్ని కొలుచుకోవాలి. ఇష్టదేవత నిష్ఠ ఉండవచ్చు కానీ ఇతర దేవత ద్వేషం ఉండరాదు. తెలుసుకోండి ఇక్కడ. ఇష్టదేవతను కొలుచుకుంటూ
అదే ఇతర దేవతల రూపంలో ఉంటుందని ప్రతిపాదన చేసుకోవాలి. ఎందుకంటే విష్ణువే పరదైవమని పాండిత్యంతో ఒకటి ప్రతిపాదన చేయవచ్చు, శివుడే పరదైవమని మరొకటి ప్రతిపాదన చేస్తాడు. వాడు పండితుడే, వీడు పండితుడే, కానీ ఇద్దరికి మూలం వేదమే. కనుక వేదం దృష్టిలో ఒకడే పరమేశ్వరుడున్నాడు. ఆయనే రకరకాల మార్గములతో ఉపాసకుల చేత పూజింపబడుతున్నాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇది తెలుసుకోవాల్సింది. రామకృష్ణ పరమహంస వద్ద ఇద్దరు శిష్యులున్నారు. ఒకరు స్వామి వివేకానంద, ఇంకొకరు బ్రహ్మానంద. ఇద్దరూ గొప్పవారే. ఒకరు జ్ఞానంతో కూడిన భక్తులు, ఇంకొకరు భక్తితో కూడిన జ్ఞానులు. జ్ఞానంతో కూడిన భక్తుడండి వివేకానంద, భక్తితో కూడిన జ్ఞానం బ్రహ్మానంద. ఆయన మహానుభావుడు అండి, సామాన్యుడు కాదు. ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు ఒకసారి. ఆ దర్శనం చేసి బయటకు వస్తూ నాకు అమ్మ కనబడింది అన్నారు. ఇంకో భక్తుడు అంటాడు, కాంచీపురంలో కామాక్షి లలితా మహాత్రిపుర సుందర రూపం, కూర్చుంటే కామాక్షి, లేచి నిలబడితే వెంకటేశ్వరుడు అన్నాడు. ఒకటే మాట. ఎంత అందమైన భావం ఇక్కడ. అంతేకాదు ఆళ్వారులు కూడాను స్వామిలో 2 రూపాలు దర్శించారు. పొయ్యిగై ఆళ్వార్, పేయాళ్వార్ అని ఇద్దరు ఆళ్వారులు 12 ఆళ్వారుల్లో చాలా ప్రధానం. అందులో పొయ్యిగై ఆళ్వారు స్వామి జటాజూటము, త్రిశూలము, గండ్రగొడ్డలి కూడా వర్ణించాడు మహానుభావుడు. అంటే ఆ రూపాలు శిల్పంలో లేవు, ఆయన భావించాడు. గండ్రగొడ్డలి, చక్రము ఇలా పట్టుకున్నటువంటి రూపము నీది అంటే శివరూపాన్ని కూడా భావించాడు ఆయన. అయితే పేయాళ్వారైతే ఇరుండరువరం ఒండ్రాయి ఇసైందు అన్నాడు ఆయన. ఇరుండరువరం ఒండ్రాయి ఇసైందు అంటే 2 రూపాలు ఒక్క రూపంలోనే కనబడుతున్నాయని చూపిస్తున్నాడు ఇక్కడ. హరిహరాత్మకమైన మూర్తి. శైవ సిద్ధాంతంలో శివునికి 25 మూర్తులు చెప్తారు. అందులో హరిహరాద్వైత మూర్తి ఒక మూర్తి ఉంది. అంటే ఆ మూర్తిలో హరిహరులు ఇద్దరు కలిసి ఉంటారు. ఆ హరిహరాద్వైత మూర్తియే వెంకటేశ్వరుడు అనేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సర్వదేవతాత్మకుడైన నారాయణుడు అనేది తాత్పర్యం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఆ విష్ణువెవడు? సర్వదేవతాత్మకుడు. నువ్వు శివుడు అనుకో అనుగ్రహిస్తాడు, అమ్మవారు అనుకో అనుగ్రహిస్తాడు. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు అంతే. నువ్వు ఎలా భావిస్తే అలాగా. కల్పవృక్షం ఉంటుందండి, కల్పవృక్షం దగ్గర నిలబడి నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. ఆయన కల్పవృక్షం, భక్త కల్పవృక్షం. ఇక్కడ మరొక్క భావం మనం ఆలోచించవలసిన అంశం ఉన్నది. ఇక్కడ శైవ క్షేత్రాలు ఉన్నాయి, విష్ణు క్షేత్రాలు ఉన్నాయి మనకి. కేవలం శివుడే తప్ప ఇంకెవరిని పూజించమనే వాళ్ళు శైవ క్షేత్రానికి వెళ్తారు, విష్ణు క్షేత్రాలకు వెళ్ళరు. అలాగే మేము విష్ణువుని తప్ప శివుణ్ణి పూజించమనే వాళ్ళు శైవ క్షేత్రాలకు రారు, విష్ణు క్షేత్రాలకే వెళ్తారు. కానీ శైవులు ఈయన శివుడని ఈయన దగ్గరికి వస్తున్నారు, సాక్తేలిని శక్తిని వస్తున్నారు. ఇక విష్ణు భక్తులు విష్ణువుని వస్తున్నారు. అంటే ప్రతివాడు మావాడు అనుకుని కొలుచుకునే దైవం, ఎవరు వదులుకోలేని దైవం వెంకటేశ్వరుడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందరివాడు ఆయన, అందరి హృదయంలో ఉన్న పరమాత్మ అయిన నారాయణుడు ఆయన. అందుకే ఆయన నారాయణ బ్రహ్మము అనడంలో సందేహం లేదు. కానీ సర్వదేవతాత్మకమైన పరమాత్మ అయిన నారాయణుడిని మనం గ్రహించి ఆ రమాపతి ఆయన విష్ణుస్వరూపుడైన వెంకటేశ్వరుడు నమస్కారం చేసుకుందాం. ఇది సమన్వయం. ఇంకా ఎప్పుడు మనకి దీని విషయంలో మీమాంసే అక్కర్లేదు. సప్తర్షులు చూపించిన సమన్వయ భావం మనం గ్రహించగలిగితే ఇంకా కావలసినదేమున్నది. అయితే మార్కండేయ పురాణంలో, స్కాంద పురాణంలో మాత్రం ఒక చక్కటి విషయాలు కనబడుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. అదేమిటంటే స్కంద విశ్వాత్మికా శక్తి వెంకటేశ ఇతీరిత అని స్కంద పురాణ వాక్యం. స్కంద విశ్వాత్మికా శక్తి, స్కంద విష్ణు స్వరూపమైనటువంటి శక్తి వెంకటేశ్వరుడు అని ప్రతిపాదన చేసింది స్కాంద పురాణం. 2 చోట్ల ఉంటుందండి ఈ వాక్యం. అంటే వెంకటేశ్వరుడు ఏమిటని తేలింది? స్కందుడు, విష్ణువు, శక్తి 3 కలిసి వెంకటేశ్వర రూపం ఉన్నారు. అందుకే స్కందమూర్తి కూడా అందులో ఉంది. ఆ మాటకొస్తే విష్ణువే స్కందుడు అని ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో. సేనానీనాం అహం స్కంద అంటాడు విభూతి యోగంలో. సేనానుల్లో నేను సుబ్రహ్మణ్యుణ్ణి అన్నాడు ఆయన మహానుభావుడు. అదేవిధంగా విష్ణు సహస్రనామాల్లో స్కంద స్కందధరోధుర్యో వరదో వాయువాహన. మార్కండేయ పురాణంలో మరొక వాక్యం కనబడుతోంది ఇక్కడ. విష్ణు స్కందాత్మికా మూర్తి వెంకటేశ్వర రూపిణి సర్వదేవమయీ శక్తి పూజ్యతాం సర్వమానవై. ఈ వాక్యం చాలా విశేషంగా ఉన్నదండి ఇక్కడ. ఇది కూడా మార్కండేయ పురాణమే. ఈ మార్కండేయ పురాణం ఆధారంగానే వెంకటేశ్వరుడు వైభవాన్ని కొంతమంది చెప్తున్నారు కదా. మరి అదే మార్కండేయ పురాణం వ్యాసుడు రచించింది. ఈ వాక్యం మనకిస్తుంది. ఇంత వ్యాసవాక్యమే ప్రమాణం ఉంటే ఇంక సందేహం ఉన్నది. విష్ణు స్కందాత్మికా మూర్తి వెంకటేశ్వర రూపిణి. ఈ మాటని కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ప్రతిపాదన చేసి కూడా చెప్పారు ఇక్కడ. విష్ణు స్కంద ఈ 2 రూపములతో కలిసిన మూర్తి వెంకటేశ్వర రూపిణి. ఇది స్త్రీలింగం అండి. వెంకటేశ్వర రూపిణి
ఈ స్వరూపము సర్వదేవమయీ శక్తి. వాక్యం గుర్తుపెట్టుకోవాలి, సర్వదేవమయమైన శక్తి ఈవిడ. శక్తి అంటే సాక్షాత్ జగన్మాత. అందుకే త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటూ మా స్వామికి నమస్కారం చేసుకోవచ్చు. అమ్మవారిని చూసాం, అయ్యవారిని చూసాం. మొత్తానికి సర్వదేవమయుడైనటువంటి స్వామివారు ప్రధానంగా ఇక్కడ స్వామి రూపంలో మనం పరిశీలించవలసిన ఒక అత్యద్భుతమైన అంశం హృదయంలో ఉన్న లక్ష్మీదేవి. అది చెప్తే కానీ స్వామి మూర్తి సంపూర్ణ అవ్వదు మనకి. ఇక్కడ ఆ హృదయంలో ఉన్న లక్ష్మిని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే శ్రీ నివాసుడు కదా, శ్రీ పర్వతంపై ఉన్నాడు కనుక శ్రీ నివాసుడు. వేదముకి శ్రీ అని పేరు కనుక వేదములందున్నవాడు కనుక శ్రీనివాసుడు. రెండు అర్థాలు చెప్పాం. మూడవ అర్థం శ్రీ ఆయన యందు వసిస్తోంది. మహాలక్ష్మి ఆయనలో ఉందండి. ఎలా అంటే కాంతి సూర్యుల్లో ఉన్నట్టు. సూర్యుల్లో కాంతి ఉందంటే సూర్యుని యొక్క స్వాభావిక శక్తి కాంతి. అలాగే విష్ణువు యొక్క శక్తే మహాలక్ష్మి. ఆయన విభూతి, ఆయన శోభ, ఆయన ఐశ్వర్యం, ఆయన శక్తి, ఇవన్నీ కలిపితే అమ్మ మహాలక్ష్మి. ఎందుకంటే జగమంతా ఐశ్వర్యంతోనే నడుస్తుంది, అవునా లేదా? ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? మన బీరువాల్లో పెట్టిన కట్టలు కావు. వాటిని చూసి మురిసిపోతే కొన్నాళ్ళకి పనికిరానివని తేలుతాయి. జాగ్రత్త, తేలింది కూడా. కనుక అవి ఐశ్వర్యాలు కావని తెలిసిపోయింది మనకి. ఐశ్వర్యం ఏమిటి అంటే ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు. ఇప్పుడు ఇవి ఐశ్వర్యాలు. ఆహారం ఐశ్వర్యం, అరిగించుకునే జీర్ణశక్తి ఐశ్వర్యం, అద్భుతమైన సూర్య చంద్రుల ప్రకృతి ఐశ్వర్యం, వాటిని చూడగలిగే కన్ను ఐశ్వర్యం. కానీ ఇంద్రియ శక్తుల ఐశ్వర్యం, ఇంద్రియాలు అనుభవించే ప్రకృతి ఐశ్వర్యం. ఇప్పుడు దారికొద్దాం. కట్టలంతే మనం సృష్టించాం, కానీ ఈ ఇంద్రియ శక్తులు, ఈ ప్రకృతి ఎవరు సృజించారు? ఒక్క ప్రశ్న వేసుకోండి. మీరు కాదు, నేను కాదు, మరి ఎవరు సృజించారు? ఇంద్రియాలకు శక్తినిచ్చిన వాడెవడు? ఇంద్రియాలు అనుభవించడానికి ప్రకృతి రూపమైన ఐశ్వర్యాన్ని ఇచ్చిన వాడెవడు? సూర్యుడే కనబడ్డు అంటే మన బతుకేమవుతుందండి? కనుక నిజమైన ఐశ్వర్యాలు అవి తెలుసుకోవాలి. అవి ఐశ్వర్యాలను గుర్తించినంతకాలం మనం దరిద్రులం కాం. తెలుసుకోండి. ఇక్కడ ఇవన్నీ ధనములే, ఇవన్నీ ఇచ్చిన వాడెవడు? ఐశ్వర్యాలన్నీ ఎవడివి? ఈ ఐశ్వర్యములన్నీ కలిపితే లక్ష్మి. ఈ లక్ష్మి ఎవరిది అంటే పరమాత్మది. ఆయన అనుగ్రహం ఉంటే కానీ ఇవి రావు. అయితే పరమాత్మ మనకి ఇవ్వాలనుకుంటే మనకు దొరుకుతాయి, అంతేగాని మనం దొరకబుచ్చుకోలేము. ఆయన ఇవ్వాలి. ఆయన ఎందుకు ఇస్తాడండి? మనం ఎవరికైనా సంపద ఎందుకు ఇస్తాం? వాడు ఏదో ఇస్తాడని. అంతే కూడా. మనం ఏదైనా ఒకరికి ఇచ్చామంటే వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తాం. కానీ భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఒక్కడే ఏది ఆశించకుండా ఇస్తాడు. చివరికి అమ్మైనా సరే పిల్లలకు వండేటప్పుడు పిల్లలకు కొంత తనకు కొంత అని వండుకుంటుంది, కానీ భగవంతుడు తనకంటూ ఏమీ ఉంచుకోడు, అంతా మన కోసమే. తెలుసుకోండి. ఇక్కడ ఐశ్వర్యం ఎక్కడి నుంచి తెచ్చాడు? తన నుంచే తీసుకొచ్చాడు. ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచో తేలేదు. అయితే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ముందు ఉండవలసిందేమిటి? ఇవ్వడానికి ఐశ్వర్యం ఉండాలి కదా. దానికి తోడు ఇవ్వాలని బుద్ధి ఉండాలి. అది ఒకటి ఉన్నది ఇక్కడ. ఇవ్వాలని బుద్ధి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఇవ్వాలని బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి మనకు స్వార్థం వల్ల వస్తుంది, భగవంతుడికి బుద్ధి దయ వల్ల వస్తుంది. ఇక్కడ దయ అంతే. ఇక్కడ కానీ ఇవ్వాలనే సంకల్పం దయ వల్ల వస్తుంది. కనుక దయా సంకల్పం కలిసే ఉంటాయి. ఈ దయా సంకల్పముల వల్ల పరమేశ్వరుని విభూతి మహాలక్ష్మి మనకు ఐశ్వర్య రూపంతో అనుగ్రహిస్తుంది. కనుక మహాలక్ష్మి ఎవరు? స్వామి యొక్క సంకల్పశక్తి, స్వామి యొక్క దయాశక్తి. దయాశక్తి, సంకల్పశక్తి. దయా సంకల్పం ఎక్కడుంటాయండి? హృదయంలో ఉంటాయి, అంతే కదండి. హృదయం అని రాయండి, అందులో దయ ఉంది, చూసారా అక్కడ? కనుక స్వామి యొక్క హృదయంలో లోకాన్ని అనుగ్రహించాలనేటువంటి సంకల్పము, అనుగ్రహించాలనే దయ ఉన్నాయి కనుక ఆ దయా సంకల్ప శక్తులు కలిపి లక్ష్మి. అది హృదయంలో ఉంటుంది కనుక స్వామి హృదయంలో లక్ష్మీదేవి రూపం ఉండడంలో ఆంతర్యం ఇది. తెలుసుకోండి.